మేము ఎంతో మందికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు చాలా వినతులు ఇచ్చినాము. ఇది కొత్త కాదు మాకు. అయితే ఈ యొక్క వేదిక ద్వారానే నా సమస్య పరిష్కరించబడుతుంది అంటే సంతోషం. మీరు మళ్ళీ కూడా వస్తా అంటున్నారు, అది ఇంకా సంతోషము. మీరు మళ్ళీ వచ్చేటప్పటికి చాలా నోటిఫికేషన్లు మీరు గంపలో పెట్టుకొని వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎందుకంటే మేము చాలా ఆశలతో ఉన్నాం సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, పోతున్నారు. ఇదే వేదిక పైన మేము కూడా మాట్లాడినప్పుడు గత 2 సంవత్సరాల కింద మేము ఖచ్చితంగా చేస్తాము అని చెప్పేసి వేదిక దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ మళ్ళీ ఈ వేదిక పైకి రావట్లేదు. మీరు మళ్ళీ ఈ వేదిక మీద ఇలాగే కూర్చొని మాకు హామీలు ఇచ్చినవి నెరవేర్చి మళ్ళీ ఒక సభను ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాము, ఆశిస్తున్నాము. అలాగే మీరు నిరుద్యోగులకి ఏ రకమైన భరోసా కల్పిస్తారు? నిరుద్యోగులు రేపటి భావి తరాలకు ఒక ఆశావాదులు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు మీరు ఎలాంటి భరోసా కల్పిస్తారో ఈ వేదిక ద్వారా మాకు తెలియజేస్తారని మేము కోరుకుంటూ, ప్రతి నిరుద్యోగి తరపు నుంచి మాకు రావాల్సిన నోటిఫికేషన్లన్నీ సకాలంలో ఇచ్చేటట్టు. ఇప్పటికీ ఏమైతుందంటే ప్రతి ఒక్క లీడర్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు, ఒకరు 22,000 అంటారు, ఒకరు 40,000 అంటారు, ఇంకొకరేమో మేనిఫెస్టోలో ఇచ్చింది మర్చిపోయినట్టున్నారు. ఆ రోజు మేనిఫెస్టో తయారీలో గుర్తున్న నిరుద్యోగులు ఈ రోజు వాటిని అమలు పరిచే క్రమంలో నిరుద్యోగులు గుర్తు లేరు లీడర్లకి. దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని మాకు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడిస్తారని అడిగితే 22,000 ఉన్నాయి, 40,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి. ఇలా ప్రభుత్వంలో ఉండే పెద్దలకే ఒక క్లారిటీ లేకపోతే కింద ఉన్న మేము ఎంత సతమతం అవుతాము? ఇవేం లెక్కలు, అసలు ఇవేం కథ అని చెప్పేసి చాలా ఆందోళన చెందుతున్నాము. అసలు కళలో కూడా పీడకల లెక్క ఈ లెక్కలే మాకు సతమతం అవుతున్నాయి. అసలు ఏ లెక్కలు క్లారిటీ లేవు సార్. దయచేసి మీరు అందరినీ సంప్రదించారని చెప్తున్నారు కదా, మేము ఎదురు చూస్తున్నాము. మీరన్నా ఒక పర్టికులర్ ఫిగర్ చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. దాంతో పాటుగా ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఏవి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. దయచేసి సార్ ఈ అంగన్వాడీలవి ఇవి ఆర్ఆర్బి ఇవన్నీ కలిపి మాత్రం 30,000 అని మాత్రం అనకండి. ఎందుకంటే మేము ఊర్లో కోడళ్ళని కాదు, మేము ఇంకా పెళ్లిళ్ళు చేసుకోలేదు. మాతో పాటు మా అన్నలు కూడా ఉన్నారు. వాళ్ళకి అంగన్వాడీ టీచర్లుగా ఇవ్వలేరు కదా, ఆయాలుగా ఇవ్వలేరు కదా. దయచేసి వాటిని కూడా కౌంట్ చేసి 30,000 అని మాత్రం అనే ఆలోచన చేయకండి. దయచేసి నిరుద్యోగుల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోండి అని చెప్పేసి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.